విశాఖలో విషాదం చోటు చేసుకుంది. పిల్లల అల్లరి మాన్పించేందుకు ఓ తండ్రి చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకు తెచ్చింది. బీహార్కు చెందిన చందన్ కుమార్ రైల్వేలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన కొత్తపాలెంలో నివాసం ఉంటున్నాడు. అయితే బుధవారం ఆయన జేబులో నుంచి ఒక కరెన్సీ నోటు తీసి చించారు. దాంతో కోపంతో పిల్లలపై చిరాకు పడ్డాడు. అతడికి చందన్ కుమార్పై భార్య అడ్డుపడింది. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవైంది. తనకు ప్రశాంతత లేకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్ కుమార్ బెదిరించాడు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో ఆయన ఇంట్లోని ఫ్యాన్ హుక్కి చీర కట్టి దాన్ని మెడకు చుట్టుకొని కుటుంబ సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. అంతలో పొరపాటున చీర మెడకు బిగుసుకుపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడుకునే క్రమంలో భార్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. దాంతో చందన్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు.